జై శ్రీ గణేష్ అందరికీ. ప్రస్తుతం మనము కైలాష్ గణేష్ హెడ్ దగ్గర ఉన్నాము. అడ్రస్ వచ్చేసి మంగల్ ఘాట్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత సెకండ్ రైట్ అన్నమాట. శ్రీ భూమిక ట్రేడర్స్ దాటిన తర్వాత ఒక టర్న్ వస్తుంది, రైట్ టర్న్, అదే అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు విగ్రహాలన్నీ మన ముంబై మరియు సోలాపూర్ గణేష్ డిజైన్స్లో విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ప్రతి విగ్రహం కవర్ అయితే వేశారు, కానీ కస్టమర్స్ వచ్చి కవర్ తీయమంటే తీస్తున్నారన్నమాట. సో దగ్గరికి వెళ్ళి మీరు చూసే అవకాశం ఉంటుంది. కేవలం కొన్ని విగ్రహాలు మాత్రమే ఇక్కడ కవర్స్ అయితే తీసి ఉంచడం జరిగిందనమాట. సో మిగతా విగ్రహాలన్నిటికీ కవర్స్ అయితే వేశారనమాట. అసలే రైనీ సీజన్ కదా, సో జాగ్రత్త వహిస్తున్నారు. ఇక్కడ లోపల 2-3 విగ్రహాలకైతే కవర్స్ తీసి పెట్టారు, చూసుకోవచ్చు. చాలా బాగుంది విగ్రహాలు. మన ముంబై మరియు సోలాపూర్ విగ్రహాలు ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారనమాట. సో చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి విగ్రహాలు. చాలామంది వస్తున్నారు. సో అప్పటికప్పుడు కవర్స్ తెమ్మంటే కూడా తీస్తున్నారు అనమాట. వెనకాల చూసుకోవచ్చు మన స్వామివారు. వీటికి కూడా ఇక్కడ కవర్స్ అయితే వేశారనమాట పూర్తి స్థాయిలో. కేవలం లోపల ఉన్న విగ్రహాలకే మన ధోతి, పంచ, కమర్ పట్టి ఇలాంటి విగ్రహాలకైతే మన వాళ్ళు కవర్స్ అయితే తీసి పెట్టారనమాట. అంటే ఇంకా లోపల ఉన్నాయి కాబట్టి. సో అక్కడ బైక్ కొంచెం చూసుకోవచ్చు, హైట్ ఎంత ఉంటుందో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. అదే లేని ఇంకొంచెం లోపలికి వస్తాయి అనమాట. మీకు ఇక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. అన్నీ ముంబై మరియు సోలాపూర్ గణేష్ విగ్రహాలు అయితే చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం లోపలికి వస్తే ఇక్కడ విగ్రహాలకి పెయింటింగ్ వేసి చాలా అందంగా పెట్టారనమాట. చూసుకోవచ్చు, విగ్రహాలు చాలా బాగున్నాయి అసలు ఇవి. సో ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు అందిస్తుంటాను. చాలా బాగున్న విగ్రహం మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, మన స్వామివారి బ్యాక్ డ్రాప్, మన అమ్మవారి యొక్క రూపం చూపించింది అనమాట. కుందన్ వర్క్ మరియు ధోతి, పంచా, కమర్ పట్టి ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఇందాక చూపించిన గణేష్ లేనమాట. సో ప్రస్తుతం మనము లోత్ భవన్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ దారిలో చాలా విగ్రహాలు అయితే కనిపించాయి అనమాట. ప్రతి ఒక్క విగ్రహం అయితే చూపించలేను. సో వెళ్ళే దారిలో మనకి ఇక్కడ షాప్లలో విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నమాట. సో ఇక్కడ ఆగాను, ఇంకా లోత్ భవన్ రాలేదు. హజారీ హోటల్ దాటిన తర్వాత లోత్ భవన్ వస్తుంది. దానికి ముందే మనకి ఇక్కడ మెయిన్ రోడ్ మీదే కనిపిస్తాయి అనమాట. వీరి యొక్క మొబైల్ నెంబర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, లోపల ఉంది చూపిస్తాను. సో చూసుకోవచ్చు, కవర్స్ తీసి చాలా అందంగా ముస్తాబాయి ఉన్న విగ్రహాలు అయితే చూపించండి అనమాట. మొబైల్ నెంబర్ చూశారు కదా, సో కాంటాక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే ప్లేస్ దానికి కొంచెం ఎదురుగా అనమాట వినయ్ ఎంటర్ప్రైజెస్ అనమాట. హోల్సేల్ అంతా అని చెప్పారు. మన బుజ్జి వినాయకులు ఉన్నారు. హోల్సేల్ అంటే హోల్సేల్, రీటైల్ అంటే రీటైల్ అనమాట. అన్ని విధాలుగా వీరు విగ్రహాలు సేల్ చేస్తారు. మీరు వచ్చి ఇక్కడ చూసి మాట్లాడుకోండి. చాలా బాగున్నాయి విగ్రహాలు, చాలా అందంగా చేయడం జరిగిందనమాట. మీకు ప్రతి ఒక్క విగ్రహం చూపిస్తే చాలా టైం పడుతుంది అండ్ వీడియో కూడా చాలా లెంతీ అవుతుందని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే చాలా షార్ట్గా వీడియో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ అడ్రస్ ఎక్కడ ఉంటే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మిగతాది మీరు దగ్గరికి వెళ్ళి చూసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. సో అదే లేను ఇంకా కొంచెం ముందుకు వచ్చారనమాట. జస్వంత్ సింగ్ కళాకార్ మన హజారీ హోటల్ దగ్గర చూసుకోవచ్చు. పెయింట్ వేయకముందు విగ్రహాలు ఈ విధంగా ఉంటాయి అండ్ పెయింట్ వేసాక విగ్రహాలు ఈ విధంగా ఉంటాయి. యాక్చువల్లీ మన కస్టమర్స్ చాలామంది వస్తున్నారని చెప్పేసి ఏం చేశారంటే కవర్స్ అయితే తీసి ఉంచారనమాట. చూసుకోవచ్చు, ప్రస్తుతానికి ఎండ కొడుతుంది, మరి కొద్దిసేపట్లో వర్షం పడే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సడన్గా వర్షం అయితే పడుతుంది. అండ్ చూసుకోవచ్చు బయట మన భారీ విగ్రహం యొక్క డై. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా కొన్ని విగ్రహాలు అయితే సిద్ధమవుతున్నాయి అనమాట. మనకి ఎంట్రన్స్ చూపించాక బోర్డు సేమ్ అదేలేనమాట. మన హజారీ హోటల్ నుంచి లోత్ భవన్కి లేనమాట. ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ లోపల మనకి పెయింటింగ్ అయితే వేసి కవర్స్ కూడా వేసి సిద్ధంగా ఉంచారు. అక్కడ చూసుకోవచ్చు లోపల. ఇక్కడ ఎవ్వరు లేరు అడుగుదామంటే. అండ్ అక్కడ చూసుకోవచ్చు చాలా బాగుందన్నమాట. డై అయితే మూవ్ చేస్తున్నారు, అంటే డై నుంచి గణేష్ తీస్తున్నారు అనమాట. ఇది మన లోత్ భవన్ దగ్గరనే ఎగ్జాక్ట్లీగా. నేను హజారీ హోటల్ నుంచి లోత్ భవన్ మరియు బాలాపూర్ గణేష్ సైడ్ వెళ్ళే రూట్లో వెళ్తున్నాను. సో ఆ దారిలో నాకు కనిపించిన విగ్రహాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను అనమాట. మన స్వామివారి చేతిలో పాము యొక్క తోక అండ్ పడవెప్పిన పాము ఇంకో సైడ్ ఉంది. సో చాలా బాగుందన్నమాట. ఇరువైపులా మన నంది మరియు శివయ్య, పార్వతి అయితే ఉన్నారనమాట. ఈ యొక్క విగ్రహం పెయింటింగ్ వేసిన లోపల ఉంది, చూపించే ప్రయత్నం చేస్తాను. సో అక్కడ లేడీస్ ఉన్నారనమాట, అందుకనే కొంచెం వరకు తీసాను వీడియో.
అండ్ అక్కడనే అనమాట ఇందాక చూపించిన గణేష్ షెడ్ ఎదురుగా ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, చిన్న విగ్రహాలు చాలా బాగున్నాయి. సో ఇది కూడా అదే ప్లేస్ అనమాట. మన ముంబై మరియు సోలాపూర్ గణేష్ డిజైన్లో ఈ యొక్క విగ్రహాలు అయితే తయారు చేయడం జరిగింది. చూసుకోవచ్చు, ఇంకా వర్క్ పెండింగ్ ఉందన్నమాట. కొన్ని విగ్రహాలకు ఆల్రెడీ కార్డు వేసేసారు, అంటే బుక్ అయిపోయిందని అర్థం అనమాట. ఇంకా వర్క్ జరుగుతున్నాయి, తర్వాత వీరికి పూర్తిగా కవర్ చేసేస్తారు. సో మన పెద్ద వినాయకుడు అనమాట, సేమ్ ప్లేస్. వీటికి 2 గేట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మన జయసింగ్ కళాకార్ దగ్గర విగ్రహాలకైతే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. చూసుకోవచ్చు, పింక్ మరియు గోల్డ్ కలర్. అండ్ మన లోత్ భవన్ దగ్గరనే అక్కడ నించొని చూస్తే రోడ్ మీద చాలా మనకి సైడ్ దగ్గర విగ్రహాలు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మన బుజ్జి వినాయకుడు, మన రామలల రూపంలో రాజా, ఇట్లా చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇంకొంచెం ముందుకు వస్తే బాలాపూర్ గణేష్ షెడ్కి వెళ్ళే దారిలో ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ 2 భారీ విగ్రహాలు అయితే తయారయ్యాయి. వీటికి పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అండ్ అక్కడ చూసుకోవచ్చు, దాని ఎదురుగా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, ఇందాక చూపించాను కదా, దాని ఆపోజిట్లోనే ఈ యొక్క విగ్రహం ఉందన్నమాట. అదే రోజు ఒక భారీ వినాయకుడు అయితే ఆగమని ఉంది. అండ్ లోపల విగ్రహాలకైతే మన ఐ మూమెంట్ కూడా పెట్టారు. మన బాలాపూర్ గణేష్ షెడ్ దగ్గర చాలా విగ్రహాలు అయితే ఐ మూమెంట్ పెట్టారు. చాలామంది వస్తున్నారు బుక్ చేసుకోనికే. సో ఇవాళ ఒక విగ్రహం అయితే ఆగమనికి వెళ్ళింది. అండ్ అదే లేన్ మన బాలాపూర్ గణేష్ అదే లేన్ అనమాట. మన ఇక్కడ రాజనందిని ఆర్ట్స్ అనమాట. లోపల బాగున్న విగ్రహాలు. అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే ఇంకా వీళ్ళ ఆర్ట్స్ పై తెలియదు, చాలా బాగున్నాయి. పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. పూర్తిగా విగ్రహాలు బుకింగ్ చేసుకోనికే చాలామంది వస్తున్నారు అనమాట. అండ్ వాటికి పెయింటింగ్ వర్క్ కూడా వేస్తున్నారు. మరి పెయింటింగ్ వర్క్ వేయకుండా ఎట్లా బుక్ చేసుకుంటారంటే వాళ్ళ దగ్గర స్కెచ్ ఉంటుంది, అది చూపిస్తారు మీకు. సో మీకు పూర్తిగా మొబైల్ నెంబర్తో సహా వీళ్ళకి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళకి కాంటాక్ట్ ఇచ్చి కూడా మీకు కనుక్కోవచ్చు అనమాట, విగ్రహాలు ఏ విధంగా ఉంటాయి. అండ్ ధోతి, పంచ, కమర్పట్టి మీకు ఏ విధంగా వాళ్ళు చెప్పి అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు మీకు నచ్చిన విధంగా ఏర్పాటు చేస్తారు. అండ్ ఇక్కడ మన లోత్ భవన్లో చాలా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ముంబై మరియు సోలాపూర్ విగ్రహాలు, అన్ని విగ్రహాలు ఇక్కడ చాలా అంటే చాలా అందంగా ఉంది అనమాట. ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది వీటి యొక్క అందం ఎంతగా ఉందో చెప్పేసి. లైట్స్ వేసి మన విగ్రహాలు చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేశారనమాట. చూసుకోవచ్చు ఫ్రీగా, అంటే వచ్చి చూడండి, మీకు చాలా బాగుంటాయి విగ్రహాలు ఇక్కడ. అండ్ మన బాలాపూర్ గణేష్ షెడ్ ఎదురుగా అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిటే బాలాపూర్ గణేష్ షెడ్ ఎదురుగా అజయ్ సింగ్ కళాకార్ అనమాట. పూర్తిగా పెయింటింగ్ అయిపోయిన భారీ బొజ్జ వినాయకుడు అనమాట. నేను ప్రయత్నిస్తున్నాను ఈ యొక్క వీడియో చాలా చిన్నగా చేయడానికి, కాకపోతే అన్ని విగ్రహాల యొక్క అప్డేట్స్ మీకు చాలా షార్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అప్పటికి వీడియో లెంత్ చాలా పెద్దగా ఉంది. మన హజారీ హోటల్ నుంచి స్ట్రైట్గా వస్తే బాలాపూర్ వస్తుంది. అదే మన హజారీ హోటల్ నుంచి లెఫ్ట్ వెళ్తేనే ఇంకా మన శంకర్ సింగ్ కళాకార్ డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ వెళ్ళే రూట్ అనమాట. ఆ దారిలో అయితే ఈ యొక్క మనకి షెడ్ కనిపించింది, పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి. స్టాండింగ్ పొజిషన్లో ఉన్న విఘ్నరాజ అనమాట. సో ఇక్కడ ఇంకా ఒక విగ్రహానికి అయితే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇంకా 2-3 డేస్లో ఈ యొక్క విగ్రహం పెయింటింగ్ వర్క్ కూడా అయిపోతుంది. అప్పుడు మీకు మరొక అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తానన్నమాట. చాలా బాగున్నాయి, చూడండి. అంటే వస్తే మీకు హైట్ మరియు విడ్త్ తెలుస్తుంది అనమాట. పెయింటింగ్ వర్క్ ఏ విధంగా ఉంది, ఆ ధోతి క్లాతా లేకపోతే పెయింట్ అని కూడా తెలుస్తుంది అనమాట. మన శంకర్ సింగ్ కళాకార్ వెళ్ళే రూట్ అనమాట. ఇది కూడా చాలా బాగున్నాయి విగ్రహాలు. పూర్తిగా మన గణేశులకి పెయింటింగ్ వేసి వాటికి కుందన్ వర్క్ చేసి, అండ్ కొన్ని విగ్రహాలకైతే మన వాళ్ళు కళ్ళు కూడా గ్లో అయ్యేటట్టు పెట్టారనమాట. చాలా బాగున్నాయి. సో చూసుకోవచ్చు, బుజ్జి వినాయకుడు. అండ్ ఈ విగ్రహం చాలా బాగుందన్నమాట. స్టాండింగ్ పొజిషన్ ఉన్న మన విఘ్నరాజ. నెక్స్ట్ వచ్చేసి అదే లేనమాట, పృథ్వీరాజ్ సింగ్ కళాకార్. నంబర్స్ అక్కడ డిస్ప్లే అవుతున్నాయి. విగ్రహాలు చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి అనమాట. పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. పెయింటింగ్ వర్క్, కుందన్ వర్క్, క్లాతింగ్ వర్క్, ధోతి, పంచ, కమర్పట్టి అన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ. సో మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి, విగ్రహాలు చాలా పెద్దగా ఉన్నాయి. మీకు చూస్తే అనిపిస్తుంది వచ్చి విగ్రహాలు చిన్నగా అని చెప్పేసి. సో ఇక్కడ చాలామంది బుకింగ్ వచ్చారు, చూసుకోవచ్చు. మన మనుషుల హైట్తో పోలిస్తే విగ్రహాలు ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ విడ్త్ కూడా చాలా బాగానే ఉంటాయి అనమాట. దగ్గరకు వచ్చి చూస్తే మీకు ఒక విగ్రహం యొక్క ఐడియా ఏంది అంటే హైట్ ఎంత ఉంది, 15 ఫీట్సా, 20 ఫీట్సా, విడ్త్ ఎంత ఉంది, 7 ఫీట్సా లేకపోతే 10 ఫీట్సా అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో డెలివరీ టైంలో మీరు మంచిగా వెహికల్ బుక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. నందిని హేమ డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ మన శంకర్ సింగ్ కళాకార్ పక్కనే అనమాట. చాలా బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ.
స్వామివారి తలపైన పడవైపున పాము యొక్క ఆకారం అండ్ ఇటువైపున మన శివయ్య ఉన్నారనమాట. చాలా బాగుంది విగ్రహం అసలు. సో ఈ యొక్క విగ్రహం హైట్ వచ్చేసి సుమారు 8 నుంచి 10 ఫీట్ దాకా ఉంటుంది. అండ్ మన డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ శంకర్ సింగ్ కళాకారు యొక్క విగ్రహాలు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా బాగుంది. మన హ్యాండ్ యొక్క మూమెంట్ చూడొచ్చు. అండ్ స్వామివారి ఎదురుగా శివ పార్వతులు మూమెంట్ అయ్యే విధంగా చూపించారనమాట. అంటే మన శంకర్ సింగ్ కళాకారు ప్రత్యేకంగా మూమెంట్ యొక్క గణేష్ విగ్రహం అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నారనమాట. చాలా బాగున్నాయి. సో ఆ మనిషి యొక్క హైట్ మరియు విగ్రహం యొక్క హైట్ మీకు ఒక అంచనా వచ్చేస్తుందని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను, శంకర్ సింగ్ కళాకార్, డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్. డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక మన కళాకారు పేరు తెలీదు, కాకపోతే పూర్తిగా ముంబై స్టైల్లో విగ్రహాలు చేస్తున్నారు. చాలా బాగుంది పెయింటింగ్ వర్క్. ఇంకా స్టార్టింగ్ దశలోనే ఈ యొక్క పెయింటింగ్ వర్క్ అయితే ఉందన్నమాట. వీటికి ఇంకా కుందన్ వర్క్ చేయాలి. మనకి అప్పటిపూర్తిగా కస్టమర్స్ వస్తారని చెప్పేసి ధోతి పంచా కమర్ పట్టి అయితే కట్టారనమాట. కొన్ని విగ్రహాలకి, చిన్న విగ్రహాలకైతే పెయింటింగ్ వేస్తున్నారు, పెద్ద విగ్రహాలకైతే ధోతి పంచా కమర్ పట్టి అయితే వేసి చూపించడం జరిగింది. చాలా బాగున్నాయి విగ్రహాలు. సో చూసుకోవచ్చు, దూరం చూపిస్తున్నాను. మన మనిషి హైట్ మరి విగ్రహం హైట్ ఎంత ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. మన అదే లేన్ అనమాట. సో డెడ్ ఎండ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. మన SDH అనమాట, శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ వెళ్ళే రూట్లో మనకి ఇక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి. SDH ఆర్ట్స్ అని చెప్పేసి చాలా బాగున్నాయి విగ్రహాలు. చాలా అందంగా ఉన్నాయి అనమాట. కలరు, పెయింటింగ్ అన్నీ చూసుకుంటే అందంగా ఉన్నాయి. SDH ఆర్ట్స్ ఎదురుగానే ఇంకో షెడ్ ఉందన్నమాట. కవర్స్ కప్పేశారు, కానీ అటు సైడ్ బయట చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ కవర్స్ తీశారనమాట. చాలా బాగున్న విగ్రహాలు. భారీ బొజ్జమని అక్కడ చెప్పుకోవచ్చు అనమాట. వీటి యొక్క హైట్ సుమారు 10 ఫీట్స్ పైన ఉంటుంది. వీటితో వచ్చేసి సుమారు 7 to 8 ఫీట్స్ ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. నేను అసలు దగ్గర నుంచి చూస్తుంటే విగ్రహం ఎంత పెద్దగా ఉందో మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. దూరం నుంచి చూడాలంటే మనము రోడ్ సైడ్ వెళ్ళాలి, అప్పుడు మీకు విగ్రహం చాలా క్లియర్గా అనిపిస్తుంది అనమాట. చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంది విగ్రహం. చాలా బాగుంది కదా. అండ్ మొత్తానికి మనం శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ షెడ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ విగ్రహాలకి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారనమాట ఆల్రెడీ. సో చూసుకోవచ్చు, చాలా నిదానంగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే కస్టమర్స్ వచ్చి మాకు ఈ పెయింట్ కావాలి, ఈ ధోతి కావాలి, ఈ విధంగా కూడా అని చెప్తారు కాబట్టి అప్పుడు మార్పులు చేర్పులు చేస్తారు. సో ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిన వాటికి అయితే పూర్తిగా చేసి పెట్టారనమాట. సో చాలామంది కస్టమర్స్ వస్తారని చెప్పేసి కవర్స్ తీశారు. ఒక పెద్ద మేళ లెక్క ఉంటుంది అనమాట. అంటే విగ్రహాల యొక్క తయారీ కేంద్రం ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది ప్లేస్. చాలామంది ఇక్కడికి వచ్చి ఒకటే చోట మన గణేష్ ఏం కావాలని చెప్పి బుక్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మొత్తానికి మనము శంకర్ సింగ్ కళాకార్ అనమాట, సుందర్ కళాకార్ షెడ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. మొత్తం దూల్పేట ఒక రౌండ్ వేస్తున్నాను అనమాట, 1 రౌండ్. అక్కడ నాకు వచ్చే దారిలోకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అన్నీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విగ్రహాలు చాలా బాగున్నాయి మన శంకర్ సింగ్ కళాకార్ దగ్గర, సుందర్ కళాకార్ దగ్గరనే. ఇవి మన నితిన్ సింగ్ కళాకార్ యొక్క విగ్రహాలకు అప్డేట్స్ అనమాట. పూర్తిగా పెయింటింగ్ అయిపోయినాయి, కుందన్ వర్క్ అయిపోయింది. ధోతి పంచ కమర్ పట్టి శాల్వా యొక్క డిజైన్ కూడా వేసి చూపించడం జరిగిందనమాట. బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని విగ్రహాలకైతే ఇంకా పెయింటింగ్ వర్క్ కొనసాగుతుంది. మన బొజ్జ వినాయకుడు చాలా బాగుంది, ముద్దు కదా. మిగతా రూపంలో కూడా మన విఘ్నరాజ దర్శనమిస్తే ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట ఇక్కడ. సో ఇవి మన గణేష్ అప్డేట్స్. ఇంకా మన సుందర్ కళాకార్ దగ్గరికి వెళ్తే కనుక చూసుకోవచ్చు, పూర్తిగా పెయింటింగ్ అయిపోయిన గణేష్ విగ్రహాలు అయితే చూపించడం జరిగింది అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. వీటి యొక్క హైట్ చూసుకోవచ్చు, మనుషుల హైట్ చూసుకోవచ్చు, ఎంత పెద్దగా ఉన్నాయో మీకు ఒక అంచనా వస్తుంది అనమాట. సుమారు 10 నుంచి 12, 13 ఫీట్ల వరకు అయితే ఈ యొక్క విగ్రహం అయితే పోతుంది. చాలా అంటే వీటి యొక్క హైట్ సుమారు క్రాస్ అవుతుంది అనమాట. సో చూసుకోవచ్చు, పెయింటింగ్ అయిన తర్వాత విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. లైట్ కూడా చాలా అందంగా పెట్టారు ఇక్కడ. సో అందుకనే మనకి విగ్రహాలు అన్నింటినీ చూసుకోవడానికి వీలుగా ఉందన్నమాట. అండ్ ఇది చూసుకోవచ్చు, బొజ్జ వినాయకుడు, కాకపోతే భారీ బొజ్జ వినాయకుడు అనమాట. చాలా బాగుంది చూస్తుంటే. అసలు లాస్ట్ ఇయర్ ఇంటర్నెట్ ఫేమస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుబోధ్ ఆర్ట్స్, మన సుందర్ కళాకార్ వెళ్ళే రూట్లోనే సుబోధ్ ఆర్ట్స్ అనమాట. ఇది వచ్చేసి టెస్లా గణేష్ అంట. సో నాకు అంత ఐడియా లేదు, ఇక్కడ చూసే వాళ్ళకంటే చెప్పారు టెస్లా గణేష్ అని చెప్పేసి. అదే మన టెస్లా కారు ఉంది, ఎలక్ట్రిక్ కార్, అది అనమాట ఆ విధంగా. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ భారీ గజరాజ్ ఇంకా మిగతా విగ్రహాలకైతే పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. మనుషుల యొక్క హైట్ మరి విగ్రహం యొక్క హైట్ మీకు ఒక అంచనా వస్తాను చూపించే ప్రయత్నం చేశాను. అండ్
చూసుకోవచ్చు. గజరాజ్ చాలా బాగుంది, పెయింటింగ్ వర్క్ అద్భుతంగా చేశారు. అండ్ మన ఇందాక చూపించాం కదా సూపర్ ఆర్ట్స్, దాని పక్కనే అనమాట. ఇక్కడ కూడా హ్యాండ్ మూమెంట్ ఉంటుంది. సో అక్కడ అందుకే చేయి పెట్టలేదు అనుకోండి, హ్యాండ్ మూమెంట్ ఎడ కూడా ఉంటుంది. అండ్ ఈ విగ్రహానికి అయితే హ్యాండ్ మూమెంట్ ఉండదు. సో చూడాలి లాస్ట్ మూమెంట్లో ఇంకేమైనా చేంజెస్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి. సో ధూల్పేటలో విగ్రహాలకు అప్డేట్స్ అన్నీ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను వన్ సింగిల్ వీడియో. నేను ఎక్కడో చోట మిస్ అయి ఉంటాను కొన్ని విగ్రహాలు. సో నెక్స్ట్ టైం అవి క్లియర్ చేసే కవర్ చేసే ప్రయత్నం చేస్తాను అనమాట. అంటే క్లియర్గా కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడ మనం సుందర్ కళాకార్ నుంచి గణేష్ సింగ్ కళాకార్ వెళ్ళే రూట్ అనమాట. చాలా బాగుంది విగ్రహాలు ఇక్కడ. వారి యొక్క నేమ్, మొబైల్ నెంబర్ ఇందాక చూపించాను కదా. సో చూడండి, దగ్గరకు చూస్తే బాగుంటాయి. అండ్ మనం మొత్తంకి గణేష్ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసాం అనమాట. చాలా బాగున్నాయి. వాళ్ళ ఎంట్రన్స్ ఎదురుగానే చాలా బొజ్జు వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. చూస్తే కలిసి తిరిగిపోతే అట్లున్నాయి. అండ్ లోపల మన గణేష్ సింగ్ కళాకార్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. పూర్తిగా పెయింటింగ్ అయిపోయి విగ్రహాలు అయితే సిద్ధంగా ఉన్నాయి అనమాట. కానీ ఇంటర్నెట్లో చక్కర కొడుతున్నాయి. భారీ బొజ్జు వినాయకుడు అయితే పెయింటింగ్ అయితే అవ్వట్లేదు, ఇంకొంచెం టైం పడుతున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారనమాట. ఇంకా భారీ విగ్రహాలు ఉన్నాయన్నమాట, ముంబైకి సంబంధించిన విగ్రహాలు. వాటికి ధోతి మరియు పంచా కమర్ పట్టి వేసి చూపించే ప్రయత్నం కూడా చేశారు. సో చాలా అందంగా ఉన్నాయి కదా విగ్రహాలు ఇక్కడ, చాలా బాగున్నాయి. సో చాలామంది వస్తున్నారు అనమాట చూడడానికి విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, పెయింటింగ్ వర్క్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే మనకి ఇక్కడ ఇవి విగ్రహాల తయారీ కేంద్రం అనమాట. మెయిన్ విగ్రహాలు ఎక్కడ అమ్ముతారని చెప్పేసి ఇందాక బాలాపూర్ గణేష్ షెడ్ దగ్గరికి వెళ్ళాం కదా, మన ఇంకొంచెం చెడవ అనమాట. ఇంకా అప్ సైడ్ వెళ్ళండి, లెఫ్ట్ రైట్ మీకు అవే కనిపిస్తాయి విగ్రహాలు మొత్తం పూర్తిగా వాళ్ళే. చాలా అందంగా చేస్తారని చెప్పేసి పేరుందనమాట. గణేష్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాలకు అప్డేట్స్ చాలా బాగుంటాయి. సో చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తానికి చాలా క్రౌడ్ ఉంది. ఈ క్రౌడ్లో నేను అసలు వాళ్ళ ముందు మాట్లాడిన అనుకుని పూర్తిగా నన్నే చూస్తాను అనమాట. అందుకనే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వాయిస్ ఓవర్ ఇస్తుందంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు బ్రేక్ అవ్వకుండా పూర్తిగా రికార్డ్ అవుతుంది అనమాట. మన గణేష్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్స్ అయితే ఇవి. అండ్ ఇంకా కొన్ని విగ్రహాలు లోపల ఉన్నాయన్నమాట, చిన్న విగ్రహాలు. లాస్ట్ ఇయర్ ఈ విగ్రహాలు చాలా అందంగా ముస్తాబ్ చేశారు. అండ్ ఒక్క విగ్రహం కూడా ఇక్కడ ఆగకుండా వెళ్ళిపోయింది అనమాట. అంటే అంత అందంగా మన కళాకారుల విగ్రహం అయితే చూపించడం జరిగింది అనమాట. సో చూసుకోవచ్చు గణేష్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్స్ అనేసి ఈ విధంగా ఉన్నాయి మొత్తానికి. నెక్స్ట్ మన గణేష్ సింగ్ కళాకార్ ఎదురుగా అనమాట. ఇక్కడ కూడా విగ్రహాలు అమ్ముతున్నారు, చాలా బాగున్నాయి, రండి చూడండి. అండ్ చూసుకోవచ్చు మన విగ్రహాల యొక్క ఆకారం ఏ విధంగా ఉంది, హైట్ విడ్త్ ఏ విధంగా ఉంది అన్నీ ఇక్కడ చూపించే ప్రయత్నం చేయాలన్నమాట. మీకు వచ్చి చూసుకొని ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను, చూసి కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ఇది కూడా చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి మన ధూల్పేటలోని వినాయకుల యొక్క అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీట్ నెక్స్ట్ వీడియో. జై శ్రీ గణేశ, జై శ్రీ గణేశ, జై శ్రీ గణేశ.